ఎస్ఆర్ కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని 50 కుటుంబాలు పలువురు నాయకులు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీని నమ్ముకుని ఉన్న మీ బాగోగులను వైసీపీ పార్టీ పట్టించుకుందా అని రితీష్ రెడ్డి ప్రశ్నించారు. ఇక గత ప్రభుత్వంలో ప్రజలు నాయకుడి దగ్గరకు వచ్చే విధానం ఉందని, కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ప్రజల వద్దకే వెళ్లి ప్రజలతోనే మమేకమై సమస్యలను తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈరోజు మీ అందరూ అనేక మంది ఇక్కడ మన సమస్యలు కానీ మన బాధలు కానీ ఇక్కడున్న నియంత పాలన వాటి గురించి మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, ఈరోజు మార్పు మొదలైందా లేదా? మీరందరూ ఇక్కడ చూస్తే ఈరోజు ఈ తాలూకాలో భయం అనే దానికి మీకు ఒకటే చెప్తా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం పోయి పులివెందుల్లో కూడా ఓటమి అంటే ఎట్లుంటుందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులకి తెలియజేస్తాం. ఈరోజు మేము పోతే మీరందరూ వినాల, ఎందుకంటే పులివెందుల్లో పోతే ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు మాకు కబ్జా అయినాయంటే వైసీపీ వాళ్ళే మాకు కబ్జా అయినాయన్నారు. అది అంత ఘోరంగా ఉంటే ఈరోజు వాళ్ళు ఓట్లకు వచ్చి ఎలక్షన్ బైకాట్ చేసినా కానీ ఓటు పోయి స్వచ్ఛందంగా వేసినారు. మాకు 30 సంవత్సరాల ఓటు హక్కు లేకపోయినా ఓటు హక్కు కలిగించినారని మాట్లాడినారంటే మీరు ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఇక్కడ నాయకులు నారాయణ రెడ్డి అన్న కానీ లేదంటే రాజశేఖర్ ఉన్నాడు, ఎంతో మంది ఇక్కడ కుంభగిరిలో రాజగోపాల్ రెడ్డి అన్న కానీ గతంలో ఉన్న నాయకులు ఇక్కడ మనతో పాటు ఈరోజు ఉన్న వాళ్ళందరూ నాయకులందరూ కష్టపడ్డారు. కష్టకాలంలో ఉండే ఈ నమ్మకం కోసం మీకోసం నిలబడేదానికే ఈరోజు మండలంలో మేము కానీ నియోజకవర్గంలో మేము ఇక్కడ ఉన్న నాయకులు కానీ అందరము మీకందరికీ మేము ఒక భరోసా ఇచ్చేదానికే జిల్లాలోని ప్రభుత్వ మెడికల్